దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సోషల్ ఏం నేర్చుకుంటున్నాము? సిక్స్త్ క్లాస్ సోషల్‌లో 18థ్ లెసన్ అయినటువంటి డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ అనేటువంటి లెసన్ నేర్చుకోబోతున్నాము. దీనికన్నా ముందు మనకు కొత్తగా చేస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే షేర్ చేయండి. అట్లాగే చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్‌కి వాట్సాప్ ఛానల్ ఉంది, గ్రూప్ ఉంది. జీకే అండ్ సీఏ ప్రతిరోజు మేము అప్డేట్ చేస్తున్నాము. కాబట్టి మీరు జాయిన్ అవ్వగలరు. నేను కామెంట్ బాక్స్‌లో దానికి సంబంధించినటువంటి లింక్ పెడతాను. అట్లాగే మన దగ్గర థర్డ్ క్లాస్ నుండి ఇప్పుడు ఎయిత్ క్లాస్ వరకు మనము తెలుగు చెప్తున్నాము. ఇప్పుడు సెవెంత్ క్లాస్‌లో ఉన్నాము. తర్వాత సైన్స్ కూడా చెప్తున్నాము. తర్వాత సోషల్ కూడా చెప్తున్నాము. కాబట్టి మీరు ఛానల్‌ని విజిట్ అవ్వండి. మనకు వివిధ ప్లేలిస్టులు ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన ప్లేలిస్టు మీరు దాన్ని సెర్చ్ చేసి మీకు సంబంధించి కావాలి అనుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి. ఓకే అండి. మనం ఇక్కడ టాపిక్ చూసుకున్నట్లయితే ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ వి acquainted ourselves with various beliefs, traditions and rituals of people living in very ancient times in our subcontinent. During the Mauryan period and after that, the religious lives of people living in different parts of the subcontinent began to change rapidly. ఓకే అండి. మనకి ఇక్కడ ప్రీవియస్ చాప్టర్స్లో నుండి మనము ట్రైబల్స్ అంటే గోండ్స్ యొక్క తర్వాత మనము వివిధ ఏరియాస్లలో రాజస్థాను, సిక్కిము, తర్వాత ఇంకేంటిది పాండిచ్చేరి ఇట్లా నేర్చుకుంటూ వచ్చాము. మీరు ఆ ప్రీవియస్ లెసన్స్ ఇదే ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ అట్లా నేర్చుకుంటూ వచ్చాము. మౌర్యన్ పీరియడ్ తర్వాత కొన్ని చాలా చేంజెస్ అయ్యాయి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవి ఏంటియో ఇక్కడ మన లెసన్లో నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. దిస్ వాస్ ఆల్సో ద టైమ్ వెన్ ట్రేడర్స్ వేర్ కనెక్టింగ్ ద స్మాల్ హంటింగ్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ అండ్ ఎంపైర్స్ వేర్ ట్రయింగ్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ కాలంలోనే మనకు ట్రేడర్స్ అనేవాళ్ళు మన భారతదేశానికి కాంటాక్ట్ అవుతున్నారు. అంటే మెల్లమెల్లగా ఆక్రమించాలి. దాంట్లో రాజులు కూడా ఇదంతా కూడా సినిమా లెక్క, అటు విలన్ ఒక్కటి, హీరో ఒక్కటి, ఇవన్నీ కూడా స్టోరీస్ నడుస్తాయి అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం బ్రాహ్మిన్స్ ఫాలోయింగ్ ద వేదాస్, బుద్ధిస్ట్ అండ్ జైన శ్రమణాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఇంటరాక్టెడ్ విత్ కమ్యూనిటీస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు బ్రాహ్మిన్స్ అనగానే ఇక్కడ వేదాస్ అనేవి గుర్తుకు రావాలి. వేదాస్, ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ బుద్ధిస్ట్ అండ్ జైన మతం, రెండు మతాలకు సంబంధించి ఇక్కడ శ్రమణాస్ అనేటువంటివి గుర్తుకు రావాలి. శ్రమణాస్, ఓకేనా. వాటి గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుందాం. మనము ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు నోట్స్ మేకింగ్ చేసుకోండి. దానికి సంబంధించిన నోట్ మేకింగ్ కూడా మేము చెప్తాము. ఓకే అండి. బ్రాహ్మిన్స్ ఎస్టాబ్లిష్డ్ ఆశ్రమాస్ ఎందుకట? రిలీజియస్ డిస్కషన్స్ కోసం. చిన్నగా చెప్పేస్తున్నా మీకు అర్థం కావడానికి, మొత్తం సోదియం పెడతలేను. తర్వాత శ్రమణాస్ టు ఎస్టాబ్లిష్డ్ విహారాస్ అండ్ స్తూపాస్ అండ్ ప్రీచ్డ్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఆర్ జైన. ఇక్కడ మీకు తెలుసు కదా, శ్రమణాస్ అంటే బుద్ధిజం అండ్ జైనిజానికి సంబంధించినటువంటి బ్రాహ్మిన్స్ ఆశ్రమాస్ ఎస్టాబ్లిష్ చేశారట. ఎందుకు? వేదాలు చెప్పడానికి, లేదా మనకు మతం యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి, అలాంటి డిస్కషన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా. ప్రీచింగ్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఆర్ జైన అంటే మన వర్ధమాన మహావీరుడు, తర్వాత మనకు బుద్ధిజంలో చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధ, వీళ్ళకి సంబంధించినటువంటి టీచింగ్స్ ఎక్కడ చెప్పేవాళ్ళట అంటే స్తూపాస్, తర్వాత విహారాస్. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ హిందూ రిలీజియన్ అని హెడ్డింగ్ ఇచ్చారండి. దీంట్లో హిందూ రిలీజియన్ గురించి, తర్వాత మనకు ఇస్లాం గురించి, తర్వాత క్రిస్టియానిటీ గురించి కూడా నేర్చుకుంటున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 1000 CE ఆఫ్టర్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకుని నేను తర్వాత చెప్తా. దాని తర్వాత ఈ హిందూ అనే పదం వచ్చింది. ముందు ఏమనే పదం ఉండేట అంటే వేద ఆర్ మనకు వైదిక అనేటువంటి పదాలు ఉండేవి. ఓకేనా. దానికన్నా ముందు ఇక్కడ సర్వేజన సుఖినో భవంతు అని ఇక్కడ ఇచ్చారు. తర్వాత లోక సమస్త సుఖినో భవంతు. ఈ 2 స్లోగాన్స్ అంటే మనకు 2 మంత్రాలు, అంటే హైమ్స్ అనేవి ఇచ్చారు. తర్వాత శ్లోకాలు అనొచ్చు, మంత్రాలు అనొచ్చు. దానికి మనము హిందూకి వర్డ్ అనేది ఎప్పుడు వచ్చిందంట అంటే 1000 CE తర్వాత. ముందు ఏమని పిలిచేవాళ్ళట అంటే మనకు వేద ఆర్ వైదిక. ఓకేనా. ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాటర్. తర్వాత ఇక్కడ వేదిక్ యజ్ఞాస్ కూడా చేసేవాళ్ళు. తర్వాత మనం ఇంపార్టెంట్గానే నేర్చుకుందాం అన్నీ. ఎట్లా ఉంటుందంటే ఇదంతా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది లెసన్, కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి శ్రద్ధగా వినాలి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది అర్థం కాని వాళ్ళు
మనకి ఇక్కడ ఈజీ లెర్నింగ్ ఉంటుంది కదా లెర్నర్ జోన్లో, కాబట్టి మీరు ఒకసారి చూడండి. మనం అక్కడ చూసుకున్నట్లయితే శివ, విష్ణు, తర్వాత దుర్గామాత, ఈ ముగ్గురు దేవుళ్ళు అనేవాళ్ళు మేజర్ అన్నట్టు. నేను నార్మల్గా మన భాషలో చెప్తానా, టెక్స్ట్ బుక్లో కాకుండా. ఓకే, ఇక్కడ మనకి భాగవత అంటే ఏంటిది, మనకు భగవంతులకు నమ్మేవాళ్ళు ఎవరు అయితే విష్ణు నారాయణ ఏంటిది ఇక్కడ దీంట్లో నారాయణనే ఎవరు మనకు విష్ణునే ఎవరు, విష్ణునే సుప్రీం గాడ్ అంటే ఏంటిది, మొత్తంలో ఒకటే దేవుడు ఉన్నాడు, విష్ణునే ఉన్నాడు. విష్ణుని యొక్క అవతారాలే ఈ రాముడు, మనకు ఇక్కడ కృష్ణుడు. ఓకేనా, రామ అండ్ కృష్ణ ఇస్ అవతార ఆఫ్ విష్ణు అనే ఇక్కడ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ చూస్తాం ఏంటిదంటే ఇక్కడ భక్తి మూమెంట్ అనేది వస్తుంది. దానికన్నా ముందు ఇక్కడ శివలింగం ఆఫ్ ఏంటిది అబౌట్ 400 CE. ఇక్కడ ఎక్కడ నుండి తీసారు, విదిషా అంటే మధ్యప్రదేశ్ నుండి తీసుకోవడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కాయిన్స్ అనేవి ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం వాటి గురించి. అన్ ఎర్లీ కాయిన్ విత్ ఇమేజెస్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ ఏంటిది, బలరామ తర్వాత మనకు కృష్ణకి సంబంధించినటువంటి నాణ్యాలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే 2200 సంవత్సరం క్రిందట. ఓకే, నెక్స్ట్ బలరామ హోల్డ్స్ పెస్తల్ ఏంటిది ఇది మనకు అండ్ ప్లవ్. ఓకేనా, వైల్ కృష్ణ హోల్డ్స్ ఏ వీల్, ఇక్కడ చూడండి వీల్, కాంచ్ అండ్ ఏ స్వర్డ్. ఓకే, తర్వాత ఇక్కడ కొంచెం మనము ఒక ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, ఒక్కసారి చూసేద్దాం. యాజ్ విష్ణు, శివ అండ్ దుర్గా వేర్ బీన్ వర్షిప్డ్ యాజ్ సుప్రీం గాడ్స్. ఓకే, సుప్రీం గాడ్స్ అంటే ఏంటిది, వీళ్ళే అంటే ఇట్లా మొత్తం యూనివర్సల్ గాడ్స్ అన్నట్టు. ద బుద్ధిస్ట్ అండ్ జైనీస్ ఆల్సో బిగెన్ వర్షిప్ ద బుద్ధ అండ్ ద ఏంటిది తీర్థనకారాస్. ఏంటిది తీర్థనకారాస్ అంటే ఎవరు వీళ్ళు, ఎర్లియస్ట్ జైన్ గురువుస్. ఎంతమంది ఉంటారు, మొత్తం 24 ఉంటారు. ఓకేనా, తర్వాత చూసుకున్నట్లయితే దే మేడ్ బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆఫ్ బుద్ధ అండ్ ద తీర్థనకారాస్ అండ్ వర్షిప్డ్ దెమ్. వాటిని వాళ్ళ యొక్క పితృదేవతలు అంటాం కదా, వాళ్ళనే వర్ధమాన మహావీరులు ఉంటారు కదా, ఇంకా రిషభనాథుడు, వాళ్ళనే పూజించేవాళ్ళు, గౌతమ బుద్ధుడు అలాంటి వాళ్ళ లెక్క. ఓకేనా, ఓకే అండి, మనం ఇక్కడ చూసినట్లయితే ద బుద్ధిస్ట్ స్టోరీస్ ఏంటిది, జతకా స్టోరీస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బుద్ధిజానికి సంబంధించినటువంటి, ఓకేనా, BJ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ద విష్ణు ఆర్ శివ స్టోరీస్ ఏంటిది, పురాణాస్కి సంబంధించి. పురాణాలు ఎవరికి, మనకు శివుడు లేదా మనకు విష్ణువు. ఓకే, వాళ్ళకు సంబంధించినటువంటివి. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళకు సంబంధించినటువంటి ఎవరు పురాణాలు, మన హిందూయిజంకి సంబంధించినటువంటి టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే మెయిన్లీ శ్రీకాళహస్తి, తర్వాత తిరుమల, ఇవి రెండు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా అండి, నెక్స్ట్ మనం ఇక్కడ స్లైడ్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ భక్తి మూమెంట్ ఎవరి మధ్యలో జరిగిందంటే 550 కామన్ ఎరా అంటే CE. ఓకే, ఇన్ తమిళనాడు. ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో జరిగింది. ఎవరి మధ్య, విష్ణు అలాగే శివుడు ఏంటిది అల్వార్లు ఏంటిది నారాయణులు. ఓకేనా, వీళ్ళ మధ్య జరిగింది. అసలు వీళ్ళ స్టోరీ ఏంటిదంటే అల్వార్లు అంటే విష్ణుదేవుడు గొప్ప, తర్వాత వీళ్ళు శివుడు గొప్ప అని వీళ్ళు అనుకుంటారు అన్నట్టు. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే అల్వార్లు ఎంతమంది అంటే విష్ణుకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 12, శివుడుకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 63. దాంట్లో కొందరు ఫేమస్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ పెరియల్వార్ అనేటువంటి ఒకటి, తర్వాత నమ్మల్వార్, తర్వాత ఆండాలమ్మ మనకందరికీ తెలిసిన విషయమే. మనము శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మనకు, తర్వాత ఇక్కడ యాదాద్రి గుట్ట, తర్వాత ఎక్కడ చూసినా కానీ మనకు ఆండాలమ్మ గారి కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఓకేనా, ఈ ఆండాలమ్మ ఎవరు అంటే డాటర్. ఎవరికి డాటర్ అంటే పెరియల్వార్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఇదంతా కూడా అల్వార్ అనేటువంటి ఆ పదం ఉంటుంది కదా, అదంతా కూడా మనకు తమిళనాడుకు సంబంధించినటువంటివి. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు శివుడికి సంబంధించినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మనకు కన్నప్ప. ఆ రోజు నేను చెప్పాను కదా, మన బ్యాక్ లెసన్లో చెప్పాను నేను, మనకు కృష్ణంరాజు ప్రభాస్ హీరో ఉన్నాడు కదా, వాళ్ళ పెద్దనాన్న కన్నప్ప అనే మూవీ అప్పుడు దాంట్లో తీసిండు. ఆ కన్నప్ప అనేటువంటి వ్యక్తి మాంసం ఇస్తాడు శివుడికి, అంటే మన పలహారం కింద
పూలు, తర్వాత తేనె ఇవన్నీ కూడా పెడతాడు. మరి ఒకసారి ఇప్పుడు మనకు కొత్తగా వచ్చేటువంటి మంచు విష్ణు గారి మూవీ కూడా ఉంది కదా కన్నప్ప, దాంట్లో కూడా సేమ్ అదే పాత్ర. ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే నన్నన్ దకర్, ఓకే, నన్నన్ దనార్, ఓకే, అంటే ఇవి కొంచెం పలకడానికి అటు ఇటు కావచ్చు కాబట్టి మీరు దాన్ని సెటిల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పుల్లయ్య, ఓకే, కొన్ని ఇంకా ఉన్నాయి. అప్ప, తర్వాత మన్నిక, తర్వాత కరి కరికల అమ్మినియార్, ఇది మన్నిక వసకార్, ఓకేనా. వీళ్ళందరూ కూడా మీకు త్రిపిటకాస్ అంటే ఏంటి అంటే ఏంటిది సుక్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. ఇవి ఏ భాషకు సంబంధించిందంటే ప్రాకృత భాషకు సంబంధించింది. మరి ఇది దేనికి సంబంధించింది అంటే బుద్ధిజంకి సంబంధించింది, ఓకేనా, బుద్ధిజంకి సంబంధించింది. కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే పానిగిరి, తర్వాత నీలకొండపల్లి, తర్వాత ఏపీలో చూసుకున్నట్లయితే అమరావతి, తర్వాత నాగార్జునకొండ, తర్వాత ఏంటిది జగ్గయ్యపేట, తర్వాత భక్తిప్రోల, ఓకే, ఇవన్నీ కూడా మనకు వాటిలకు సంబంధించింది. తర్వాత ఇక్కడ క్రిస్టియానిటీ చూస్తే ఇక్కడ టిట్ ఫర్ టట్ అంటే ఏంటిది, మనకు టిట్ ఫర్ టట్ అంటే ఏంటిది, దెబ్బకు దెబ్బ, దెబ్బకు దెబ్బ, ఓకేనా. మనకు ఎట్లా ఉంటుందంటే క్రిస్టియానిటీ నార్మల్గా నేను చెప్తాను. ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుండి వచ్చినటువంటి వారు, ఆ మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే ఇజ్రాయిల్, తర్వాత పాలిస్తీనీ, ఓకేనా. ఇక్కడ జీసస్ ఎవరు, ఇక్కడ క్రిస్టియానిటీకి ఫౌండర్ ఎవరు, జీసస్. ఎక్కడ జీసస్ గారి జననం ఎక్కడ నుండి వచ్చిందంటే బేతలేహం అనేటువంటి ఒక ఊరు, అంటే దాని ఒక ప్లేస్, ఓకేనా. ఇది ఎక్కడ, జెరూసలేం అనేటువంటి ప్రాంతంలో. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే ఇజ్రాయిల్. అంటే క్రిస్టియానిటీ ఎక్కడ పుట్టింది, మనకు ఇజ్రాయిల్లో పుట్టింది, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు పుట్టిందంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, ఓకేనా. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఏంటిది, ఇప్పుడు రామాయణం, భగవద్గీత, మహాభారతం, భగవద్గీత అనేది పార్ట్ ఆఫ్ మహాభారతం, వేదాస్, ఉపనిషద్, ఇవన్నీ కూడా హిందూకు సంబంధించినటువంటి హోలీ బుక్స్, అంటే పవిత్ర గ్రంథాలు. మరి క్రిస్టియానిటీకి సంబంధించిన బుక్ ఏంటిది, ద బైబిల్, ఓకేనా. ఇక్కడ ఫేమస్ టీచింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటిది, ద బైబిల్లో ఫేమస్ టీచింగ్ సెర్మోన్ ఆన్ ద మౌంట్ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించిన పిక్చర్ నేను మీకు చూపెడతాను నెక్స్ట్లో. వీళ్ళు ఎలా వచ్చారంటే మనకు ఈ క్రిస్టియానిటీ అనేది ఇండియాలో ఎట్లా వచ్చిందంటే ఇక్కడ సెయింట్ థామస్ అనేటువంటి ప్రొగులేటెడ్ క్రిస్టియానిటీ ఇన్ ద సౌత్ ఇండియా, అంటే ఏంటిది, ముందు వాళ్ళతో రోమన్ తోటి వచ్చి మనకి ఇక్కడ చెన్నైలో స్టార్ట్ అయింది అన్నట్టు. ఇతనే ఇండియాలో మేజర్గా ఫౌండ్ చేసినటువంటి వ్యక్తి, ఓకేనా. చెన్నైలో ఉన్నటువంటి సెయింట్ థామస్ బసిలికా ఏంటిది, ఇది చర్చ్, ఓకేనా. అతని పేరు మీదనే ఇది నిర్మించడం జరిగింది, ఓకేనా అండి. ఇక్కడ సెర్మన్ ఆన్ ద మౌంట్లో కొన్ని వాక్యాలు ఇవి మీకు టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి, మీరు చదువుకోండి, లేకపోతే దీనికి పాజ్ చేసి చదవండి. ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసినట్లయితే ఇస్లాం, ఓకే అండి. నేను మనకు క్రిస్టియానిటీలో ఒకటి చెప్తా అన్నాను కదండి, అదేంటిదంటే జీసస్ ఏం చెప్తాడంటే టిట్ ఆర్ దట్ అంటే ఏంటిది, మనకు దెబ్బకు దెబ్బ కాకుండా మన శత్రువులను కూడా ఎలా ఓడించాలి, ఎలా ఉండాలి, వాళ్ళను జయించాలంటే ఎట్లా అంటే ప్రేమించాలట. అంటే ఎట్లా, వాళ్లకు ప్రేమతోటే లొంగి పియ్యాలి అనేటువంటి ఒక పాయింట్ అక్కడ హైలైట్గా ఉంది, అది మీరు చూసుకోండి. తర్వాత అంటే అక్కడ ఎలాంటి వయలెన్స్ అనేది లేదు జీసస్ దగ్గర. నెక్స్ట్ ఇన్ అరేబియా అరౌండ్ ద సేమ్ టైమ్ ఆఫ్ అప్పర్ అండ్ అదర్స్ ఇన్ ఇండియా న్యూ రిలీజియన్ ఎరోస్ విత్ ఎంఫాసిడ్ డివోషన్ టు ద వన్ గాడ్, ఒకటే దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే మనకు ఇస్లాంకి సంబంధించింది ద న్యూ రిలీజియన్, ఇంకో మతం ఆవిర్భవించింది. ఇది ఎక్కడ ఆవిర్భవించింది అంటే అరేబియాలో ఆవిర్భవించింది, మక్కా, ఓకే, మక్కాలో ఆవిర్భవించింది. విచ్ ఫౌండెడ్ బై మహమ్మద్, ఓకే, ప్రొఫెట్ మహమ్మద్ స్థాపించారు దీన్ని. ఇక్కడ ఫస్ట్ మనకు మసీద్ ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది, మనకు ఇప్పుడు పిక్చర్లో కనబడుతుంది కదా, ఇదే ఫస్ట్ మసీదు, ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు ఫస్ట్ మసీద్ కేరళ ఉంది. అరేబియాలో ఇస్లాం మతం అనేది స్టార్ట్ అయింది. క్రిస్టియానిటీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇజ్రాయిల్, ఓకే, ఎప్పుడు అంటే 2000 years ఎగో, ఓకేనా. ఇది ఎప్పుడు మనకు ఇస్లాం ఎప్పుడు అంటే 570 CE, ఎక్కడ అంటే అరేబియా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెట్ మహమ్మద్ ఉన్నారు కదా, వీళ్ళు దీనికి స్థాపకులు. తర్వాత వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథం పేరు వచ్చేసి మనకు ద ఖురాన్, ఓకేనా. తర్వాత వీళ్ళు ఎక్కువగా మనకు ఇస్లాం మిత్రులు ఎట్లా ఉంటారు అంటే వీళ్ళకు మోనోథిజం అనేటువంటిది ఒకటి వీళ్ళు ఆచరిస్తారు, అంటే వన్ గాడ్, ఈ భగవంతుడు అంతా ఆ అల్లానే నడిపిస్తున్నాడు అని వీళ్ళ నమ్మకం, ఓకేనా. మనకు క్రిస్టియానిటీ యొక్క నమ్మకం ఏంటిది, ఈ ప్రపంచం అంతా
జీససే నడిపిస్తున్నాడు అని వాళ్ళ నమ్మకం. హిందువుల నమ్మకం ఏంటిది? ఈ ప్రపంచమంతా విష్ణువునే ఏంటిది నడిపిస్తున్నాడు. విష్ణుని యొక్క అవతారాలే తర్వాత వచ్చేటువంటి దేవుళ్ళు. ఇక్కడ అరబ్ అండ్ టర్కిష్ ట్రేడర్స్ నుండి వీళ్ళు వచ్చారు. తర్వాత గాడ్ ఆర్ అల్లా హ్యాస్ నో షేప్, అంటే ఎలాంటి ఆకారం లేదు ఎవరికి, అల్లాకి. ఓకే, అండ్ ఇట్ ఈస్ రాంగ్ టు వర్షిప్ ఐడియల్స్. ఇక్కడ ఇంపార్టెంట్ జీసస్ తర్వాత మనకు క్రిస్టియానిటీ, అంటే ఇప్పుడు జీసస్ తర్వాత ఇస్లాం మతం రెండు ఉన్నాయి కదా, వీళ్ళు రెండు కూడా వర్షిప్ చేయదు దీనికి, విగ్రహాలకు. హిందూయిజం అనేది చేస్తుంది. ఓకే, మహమ్మద్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రోబట్ ఆర్ మెసెంజర్ ఆఫ్ అల్లా. ఏంటిది? అల్లా దూతగా మనకు మహమ్మద్ని ఏంటిది చూస్తారన్నట్టు. ఇక్కడ మనకి లాస్ట్ స్లైడ్ అండి. ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా ద మోస్ట్ బెనిఫిట్ ఇది అంతా కూడా ఏంటిదంటే ఇస్లాంలో ఒక ఏంటిది, ఇప్పుడు మనము అక్కడ చూసాం కదండి మౌంట్ ఆన్ ద, అది జీసస్కి సంబంధించింది. ఇది కూడా ఖురాన్లోది ఒకటి, అది మీకు వీలుంటే చదువుకోండి. ఇదంతా కూడా మనకు 18th లెసన్ అండి. చాలా ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పుకుంటున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మమ్మల్ని ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉండగానే మాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.